వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ కూడా నమస్కారాలు. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయగలరు. మీరు లైక్ చేస్తేనే ప్రతిరోజు నేను మీ ముందుకు వీడియో రూపంలో రాగలను. మన ఛానల్ వాట్సాప్, టెలిగ్రామ్, ఆరతి ఛానల్ యొక్క లింక్ కామెంట్ సెక్షన్లో ఇస్తాను. తప్పకుండా అక్కడ జాయిన్ అయ్యి అన్ని తిరుమల అప్డేట్స్ మీరు తెలుసుకోగలరు. ఇక ఈరోజు ఈ వీడియోలో మీ అందరికీ కూడా రానున్న రోజుల్లో 300 రూపాయల దర్శనం టికెట్ ఉన్న వారికి దర్శనానికి కొన్ని రూల్స్ అయితే పాటించాల్సి ఉందండి, అది చెప్తాను. అలాగే తిరుమల తిరుపతి రూములు దొరకని వాళ్ళకి ఆఫ్లైన్లో ఎన్ని రూములు ఇచ్చారు, ఎలా ఇస్తున్నారు, జూన్ నెలకు సంబంధించి దర్శన టికెట్లు ఎప్పుడు విడుదల చేస్తున్నారు, అలాగే ఈరోజు అంగ ప్రదక్షిణ టోకెన్లు విడుదల చేశారు. ఇవన్నీ కూడా ఈ వీడియోలో మీకు కవర్ చేయడం జరుగుతుంది. మొదటిగా ఈ సోమవారం మార్చి 9వ తారీఖు నుంచి కూడా ఎవరికైతే కనుక 300 రూపాయల దర్శన టికెట్ ఉందో ఆన్లైన్లో బుక్ చేసుకున్నారో మీరందరూ కూడా మీకు ఏ టైంకి అయితే బుక్ చేసుకున్నారో ఆ టైంకి మాత్రమే దర్శనం క్యూ లైన్లోకి వెళ్తే మిమ్మల్ని అనుమతిస్తారు. అంతకంటే ముందుగా కనుక మీరు దర్శనం క్యూ లైన్లోకి వెళ్ళినా మిమ్మల్ని అక్కడే లైన్లో ఆపేస్తారు. దయచేసి తెలుసుకోండి. సపోజ్ మీకు సాయంత్రం 4 గంటలకి దర్శనం ఉందనుకోండి, మీరు దర్శనానికి 3 గంటల 30 నిమిషాలకి ఆ సమయానికి వెళ్ళాలే తప్ప మధ్యాహ్నం 12 గంటలకు, 1 గంటకు, 11 గంటలకు వెళ్తే మిమ్మల్ని పంపించరు. టీటీడీ వారు టైం స్లాట్ పాటిస్తున్న భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా, అలాగే రష్ ఎక్కువ పెరగకుండా మిమ్మల్ని కట్టడి చేయడానికే భక్తులందరికీ సేఫ్టీ, అలాగే ముందుగా టైం స్లాట్గా బుక్ చేసుకున్న వాళ్ళకి తొందరగా దర్శనం అవ్వడానికి ఈ రూల్స్ అన్నీ కూడా పాటించడం జరిగింది. అలాగే అక్కడ మీరు చెక్ చేయించుకుంటారు కదా 300 రూపాయల దర్శన టికెట్, అక్కడ టైం స్లాట్ పాటించకపోవడం వల్ల ఎక్కువ మంది ఒకేసారి క్యూ లైన్లో ఉండడం, ఇవన్నీ చాలా ఇబ్బందులు, దర్శనానికి లేట్ అయిపోతుంది. కాబట్టి మిమ్మల్ని ఈ సీరియస్గా ఇది పాటించాల్సిందిగా వాళ్ళు విజ్ఞప్తి చేస్తూ అది కఠినంగా అమలు చేశారు. ప్రస్తుతానికైతే 300 రూపాయల టికెట్ ఉన్నవారు మీరు ఏ టైం అయితే టికెట్ ఉందో ఆ టైంకి వస్తేనే రాణిస్తున్నారు. ఆ ముందు వస్తే మిమ్మల్ని అనుమతించట్లా. సపోజ్ మీరు దాని తర్వాత వచ్చారనుకోండి, అప్పుడెవరు మిమ్మల్ని అబ్జెక్ట్ చేయరండి. తర్వాత వచ్చారే అనుకోండి 1 గంట 2 గంటలు, ఇంకా అప్పుడు ఎందుకు ఆపుతారు చెప్పండి. అలా మీరు టెన్షన్ పడద్దు. ఆ టైం కల్లా ఆ తర్వాత వెళ్తే పంపరా ఇట్లా కూడా అడిగారు నిన్న నన్ను కమెంట్ సెక్షన్లో, అందుకోసం చెప్తున్నా, పంపిస్తారు. ఆ టెన్షన్ మీరు పడొద్దు, ఓకేనా అండి. ఇక ఈరోజు సెకండ్ పాయింట్ ఏమిటి అంటే, శనివారము 14వ తారీఖు మార్చి 14వ తారీఖు సంబంధించి అంగ ప్రదక్షిణ టోకెన్లు మీ అందరికీ కూడా తిరుమల తిరుపతి లోకల్ వాళ్లకు విడుదల చేశారు. అనగా ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ సేవలు విధానం ద్వారా ఎవరైనా ఈ డిప్లో పాల్గొనొచ్చు. మీ ఆధార్ కార్డులో తిరుమల తిరుపతి పిన్ కోడ్ ఉండాలి. అలాగే చంద్రగిరి, రేణుగుంట, తిరుపతి, తిరుమల డైరెక్ట్ లోకల్ వాళ్ళు ఈ అంగ ప్రదక్షిణ సేవలో పాల్గొనవచ్చు. దీనికోసము మీరు మీ ఆధార్ కార్డుతో ఈ రోజు ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు రిజిస్ట్రేషన్ చేసుకోండి. సాయంత్రం 5 తర్వాత మీకు మెసేజ్ వస్తుంది. సెలెక్ట్ అయితే వారు 500 రూపాయలు పే చేసి మీరు శనివారం రోజు అంగ ప్రదక్షిణ చేసుకోండి. ఆ తర్వాత మీ 500 మీకు క్రెడిట్ అవుతుంది. ఉచితం కాబట్టి మీకు వెనక్కి వచ్చేస్తుంది. ఎటువంటి ఇబ్బంది అయితే మీకు ఏమీ లేదు, ఓకేనా అండి. బుక్ చేసుకోండి. అంగ ప్రదక్షిణ టోకెన్లు ఈరోజు విడుదలయ్యాయి కేవలం తిరుమల తిరుపతి లోకల్ వాళ్ళకు, ఓకేనా. ఇక థర్డ్ పాయింట్, జూన్ నెలకి సంబంధించి అన్ని రకాల దర్శనం టికెట్లు మరొక 3 రోజుల్లో మనకు రిలీజ్ అప్డేట్ అనేది ఖచ్చితంగా వస్తుంది. అయితే ముందు గడప దర్శన టికెట్లు, వయోవృద్ధులు, వికలాంగులు, అంగ ప్రదక్షిణ, ఆర్జిత సేవా టికెట్లు, ఇవన్నీ జ్యేష్ఠాభిషేకం టికెట్లు కూడా మీకు ఈ నెల విడుదల చేస్తారు. చాలా మంది జ్యేష్ఠాభిషేకం టికెట్లు అడిగారు కదా, వారి కోసమే చెప్తున్నాను. దయచేసి మీరంతా ఇది గమనించండి. ఈ నెల మార్చి 18వ తారీఖు నుంచి వెంటనే అన్ని టికెట్లు జూన్ నెలకు సంబంధించి విడుదల చేస్తారు. ఈ నెల 24 ఉదయం 10 గంటలకు జూన్ నెలకి సంబంధించి 300 రూపాయల దర్శన టికెట్లు విడుదల చేస్తారు. బుక్ చేసుకోండి, ఓకేనా. అప్డేట్ రాగానే మీ ముందుకు నేను ఒక వీడియోతో అలాగే వాటికి సంబంధించిన రూల్స్ ఏమిటి అన్నీ చెప్తాను. ఇక ఇప్పుడు మనము మార్చిలో ఉన్నాం, ఏప్రిల్, మే, ఈ 3 నెలలు కూడా ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసుకోలేని వాళ్ళు ఏ మాత్రం నిరుత్సాహపడొద్దు. మీకున్నటువంటి అవకాశము మార్చ్ వారికైతే ఏమీ లేదండి, ఏప్రిల్ వాళ్ళకి, మే వారికి ఉన్నది.
ఏప్రిల్ వారికి అయితే మీ అందరికీ కూడా శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం టికెట్లు బుక్ చేసుకోవచ్చు. ప్రతి నెల కూడా 25వ తారీఖున ఉదయం 10 గంటలకు రిలీజ్ చేస్తారు. సపోజు 25 అనేది ఆదివారం వచ్చింది అనుకోండి, మీకు 26 సోమవారం రిలీజ్ చేస్తారు. 7 రోజులు ముందుగా వచ్చే నెలకి సంబంధించి దర్శన్ టికెట్లు మీరు బుక్ చేసుకోవచ్చు. ఇక నేను ఈ విషయం మీకు చెప్పడానికి కారణము, ఇప్పుడు ఆల్మోస్ట్ మనము మార్చి వరకు ఉన్నటువంటి అవకాశాలు ఏమీ లేవు. రికమెండేషన్ లెటర్లు, సర్వదర్శన్ టోకెన్లు తప్ప. ఏప్రిల్ వారైనా దయచేసి గుర్తు పెట్టుకొని మరొక్క 10 రోజుల్లో అంటే 25వ తారీఖున మీకు ఈ టికెట్లు రిలీజ్ చేస్తారు కాబట్టి మీకు ముందస్తుగా చెప్పడం జరుగుతుంది. ఏప్రిల్ వాళ్ళందరూ కూడా ఈ నెల 25 ఉదయం 10 గంటలకు హోమం టికెట్లు బుక్ చేసుకోండి. 1600 అవుతుంది హోమానికి. 2 వ్యక్తులు వెళ్ళవచ్చు. ఒక్కొక్కరికి 800 అవుతుంది. 500 హోమము, 300 స్పెషల్ ఎంట్రీ దర్శన్ టికెట్లు. వీటి ద్వారా నేరుగా ఏప్రిల్ నెల వారు 300 రూపాయల దర్శన్ క్యూ లైన్లోకి వెళ్ళి మీరు దర్శనం చేసుకోవచ్చు. ఎటువంటి ఇబ్బంది ఏమీ లేదు. 7 రోజులు ముందుగానే మీరు ఈ టికెట్లు బుక్ చేసుకోవచ్చు. ప్రతి నెలలో కూడా వచ్చే నెలకి సంబంధించి 7 రోజులు ముందుగా బుక్ చేసుకుంటే 300 రూపాయల టికెట్ బుక్ చేసుకునే సెకండ్ ఆప్షన్ మీ అందరి చేతిలో ఉంటుంది. ఓకేనా? దయచేసి తెలుసుకోండి. అలిపిరి గోశాలలో ఉదయం 9 నుంచి 11 గంటలకు ఈ హోమం అవుతుంది. హోమం అయ్యాక మీకు అవకాశం ఉంటుంది. లేదంటే మీరు ఏప్రిల్ వాళ్ళంతా కూడా మీరు చక్కగా రికమెండేషన్ లెటర్లు తెచ్చుకోండి. ఎమ్మెల్యే, ఎంపీ, మినిస్టరు వాళ్ళు 300 రూపాయల టికెట్లు కూడా మీకు ఇస్తారు, తెచ్చుకోవచ్చు. అంతే తప్ప ఇంకా మీకు ఇటువంటి అవకాశం కూడా డైరెక్ట్గా 300 రూపాయలకి లేదు. ఆన్లైన్లో హోమము, ఆఫ్లైన్లో మీరు రికమెండేషన్ లెటర్లు, అట్లా మాత్రమే ఈ 2 అవకాశాలే 300 రూపాయలకి మీకు ఉన్నటువంటి అవకాశము. ఓకేనా? అర్థమైంది కదా? ఇక ఈరోజు 4వ పాయింట్ ఏమిటి అంటే, నిన్న కూడా మనకు 11వ తారీఖు మార్చి 11కి సంబంధించి 66,000 మంది దర్శనం చేసుకున్నారు. 27,000 మంది తలనీలాలు ఇచ్చారు. అలాగే ఈరోజు 12వ తారీఖు సంబంధించి దాదాపు టీటీడీ వారు మీకు 1400 ఆఫ్లైన్ రూమ్స్ సిఆర్ఓ ఆఫీసులు విడుదల చేశారండి. ఉదయం 8 గంటల కల్లా మనకు వచ్చిన అప్డేట్ ఇది. 1400 మందికి ఈరోజు రూములు అయితే ఇవ్వడం జరిగింది. ఈ సంఖ్య పెరుగుతుంది. మధ్యాహ్నానికల్లా ఇది దాదాపు 2200 2500 దాకా ఈ రూములు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి రూములు లేని వాళ్ళు నిరుత్సాహపడకుండా మీరు హ్యాపీగా సిఆర్ఓ ఆఫీస్లో ఉదయం 5 గంటల నుంచి 8 గంటల లోపల ట్రై చేయండి. రూములు ఖచ్చితంగా మీకు వస్తాయి. ఈ వీడియోలో మీ అందరికీ నేను చెప్పాలనుకున్నది, 300 రూపాయల టికెట్ స్ట్రిక్ట్గా దర్శనం టైమింగ్స్ మిమ్మల్ని కంట్రోల్ చేయడం జరిగింది. అలాగే జూన్ నెలకు సంబంధించి టికెట్లు మరొక వారంలో విడుదల చేస్తారు. అలాగే ఏప్రిల్ వారు హోమం టికెట్లు ఒక వారం ముందు బుక్ చేసుకోండి. సర్వ దర్శనము అలాగే రూములకు సంబంధించి అప్డేట్ అయితే ఇచ్చాను, ప్రస్తుత సమాచారాన్ని. అలాగే ఈ రానున్న ఏప్రిల్, మే వరకు టికెట్ లేని వారు, ఆన్లైన్లో బుక్ చేసుకోలేని వాళ్ళు దయచేసి కామెంట్ సెక్షన్లో నన్ను అడగండి. మీ అందరికీ నేను సమాధానం చెప్పడం జరుగుతుంది. అలాగే ఆగస్టు నెలలో పవిత్రోత్సవాలు జరుగుతున్నాయి. పవిత్రోత్సవాలు టికెట్లు కూడా ఎలా బుక్ చేసుకోవాలి, వాటి రూల్స్ ఏమిటో నేను ఆల్రెడీ ఒక వీడియో చేసి పెట్టాను. పవిత్రోత్సవం టికెట్లకు ఒక వ్యక్తి 3 రోజులు తిరుమల కొండపైన ఉండి 4 రోజులు స్వామివారిని దర్శనం చేసుకోవాలి అంటే సంవత్సరానికి ఒకే ఒక అవకాశము పవిత్రోత్సవం. ఈ అవకాశానికి సంబంధించి ఎలా బుక్ చేసుకోవాలి, వాటి రూల్స్ ఏమిటో ఒక వీడియో నేను చేశాను. వీటి ధర కేవలము మీకు 2500 ఒక వ్యక్తికి పడుతుంది. 2 వెళ్ళాలి అంటే 5000 పే చేయాలా. సేమ్ సేవా టికెట్లేనండి. స్వామివారికి చేసే ఈ సేవలో పాల్గొంటే మీరు 4 దర్శనాలు 3 రోజుల్లో తిరుమల కొండపైన వారే మీకు 100 రూపాయల రూమ్ ఇస్తారు. మీరు ఉండి చేసుకోవచ్చు. మరి ఈ అవకాశాన్ని మీరు మిస్ అవ్వకూడదు. దానికి సంబంధించి పూర్తి వివరాలు కావాలంటే ఒకసారి మళ్ళీ నన్ను అడగండి, మీ అందరికీ నేను చెప్తాను. మరి నేను ఈ వీడియో ఈరోజు సెలవు తీసుకున్నా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ధన్యవాదాలు. మళ్ళీ కలుద్దాం.